అత్తాకోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నల్లని కోడలు వర్సెస్ తెల్లటి కోడలి మాయా మేకప్. ఒక చల్లని సాయంకాలం వేళ రామపురంలో చంద్రుణ్ణి చూస్తున్న సూర్యకాంతం తన ఇద్దరు కోడళ్లతో ఇలా అంటుంది. చిన్న కోళ్ళ చంద్రులా తెల్లగా మెరుస్తా ఉంటావు. పెద్ద కోడలా ఆ చంద్రుడిని కూడా అందంగా చూపించగల సమర్థురాలివి. సర్లేవే కాంతం, ఎంతసేపు ఇంకా పిల్లల్ని ఆకలితో నిల్చోబెడతావు? వచ్చి ఉపవాస దీక్షను ముగించి పలహారం తినండి. రామారావు అలా అనగానే ఆ ముగ్గురు ఆడవాళ్లు వచ్చి అల్పాహారం తినడం ప్రారంభిస్తారు. ఇంతలో తోటి కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కోమలి, అత్తయ్య చెప్పినట్లు నువ్వు నిజంగానే చందమామలా ఉంటావు. అవునక్క, నువ్వు నన్ను చందమామలా తయారు చేయగలవు. నువ్వు వేసిన మేకప్ వల్లేగా నేను ఇంత అందంగా కనిపిస్తున్నా. అన్నట్టు మర్చిపోయాను, మన పక్కింటి శ్యామల గారి కూతురు వాణికి పెళ్లి కుదిరిందంట. రేపు జరగబోయే తన ఎంగేజ్మెంట్కి నువ్వే మేకప్ వేయాలంట. అవునా? అలాగే వేద్దాంలే. ఇలా ఆ ఇద్దరు తోటికోడళ్ళు అక్కా చెల్లెలలా కలిసి ఉండేవారు. చాందిని భర్త మోహన్ ఇంకా కోమలి భర్త రాజేష్ ఇద్దరూ కలిసి చీరల వ్యాపారం చేస్తూ ఉండేవారు. చాందిని నల్లగా ఉండే ఒక బ్యూటీషియన్. చాందినికి ఉన్న కళను ప్రోత్సహిస్తూ ఆ ఇంట్లో వారు ఆమెకు ఎప్పుడూ ఏ పని చెప్పేవారు కాదు. ముఖ్యంగా కోమలి ముసలైన తన అత్తామామలకు సేవలు చేసుకుంటూ తన తోటి కోడలికి ఏ పని చెప్పకుండా ఇంటి పనంతా తను చేసేది. ఒకరోజు చాందిని ఓ పెళ్లి కూతురికి మేకప్ వేసేందుకు వెళ్లేసరికి, చాందిని, నువ్వు చూడ్డానికి నల్లగా ఉన్నాగాడా అందరినీ భలే అందంగా తయారు చేస్తావు. కానీ నువ్వు ఇంట్లో ఏ పని చేయవంట కదా. ఈ పనుల్లో పడిపోయి ఇంట్లో పనుల్ని కాస్త పక్కన పెట్టేస్తూ ఉంటాను. అయినా మా కోమలి నన్ను ఏ పని చేయనివ్వదు. అవునా? మరి అదేంటి, నువ్వు చాలా బద్దకస్తురాలివని మీ తోటికోడలో ఇంకా మీ అత్త మాట్లాడుకుంటుంటే విన్నాను కదా నేను. ఆ మాటలు విన్న చాందిని మౌనంగా అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంతలో, ఒరే రాజేష్, నా ఫ్రెండ్ సురేష్ వచ్చి మన షాప్లో ఏదో కొంటే నువ్వసలు డిస్కౌంట్ ఇవ్వలేదంట. తెలిసిన వాళ్ళకి కాస్త డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? అనయ్య, నేను 25% డిస్కౌంట్ ఇచ్చాను. కానీ నీ ఫ్రెండ్కి ఆ 25% సరిపోదంట. 50% డిస్కౌంట్ కావాలి అని బెదిరిస్తున్నాడు. నీ ఫ్రెండ్ అని నేను ఒక్క మాట కూడా అనలేదన్నయ్య. అయినా సరే అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వేం చెప్పకరా, నేను నిన్నేమి నమ్మను. వాడంతా చెప్పాడు. షాప్ అంతా నీదే అన్నావంట. అంత పొగరుగా ఉండకూడదురా. అన్నయ్య, నువ్వు నా మాటలు నమ్ముతావా, నీ ఫ్రెండ్ మాటలు నమ్ముతావా? నేను లేనప్పుడు అందరి ముందు నన్ను చులకం చేసి మాట్లాడతాడని అందరూ చెప్తున్నారు. ఇంక చాలు, ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి, లేదా వాడైనా ఉండాలి. ఇలా చినికి చినికి గాలివానైనట్టు ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య పెద్దగా గొడవైంది. ఎందుకురా అట్ట గొడవ పడతారు? ఎవరి కోసం మన కుటుంబం ఇడిపడవేంటి? ఎంత చెప్తున్నా మీరెనట్లేదు కాబట్టి ఈ ఇంటిని 2 భాగాలు చేసి ఇద్దరు సర్దుకోండి. నేను ఇంకా నా భార్య ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాం. అలాగే షాపును కూడా 2 భాగాలుగా చేసి చెరో సగం పంచుకోండి. అయ్యో మామయ్య గారు, అలా మాట్లాడతారేంటి? మీరెలాగైనా సర్ది చెప్పి అందరూ కలిసేలా ఉండాలో చూడండి. ఏమక్కర్లేదు. ఆయన రాజేష్ని ఎంత గౌరవంగా చూస్తారు. చిన్నవాడయుండి తన అన్నయ్యను అలా నలుగురిలో అవమానించేందుకు సిగ్గుగా లేదు. ఇకపై మీతో కలిసుంటే మాకున్న గౌరవం కూడా మిగలదు అని చాందిని కూడా అనేసరికి ఆ ఇల్లు 2 ముక్కలైపోయింది. సూర్యకాంతం, రామారావు కోమలి వాళ్లతోనే ఉంటూ ఉండేవారు. చాందిని, నాకు షాప్కి టైం అవుతుంది. అసలే కొత్తగా మొదలు పెడుతున్నా. నేను త్వరగా వెళ్ళాలి. కాస్త టిఫిన్ పెట్టు. ఏంటి టిఫినా? సారీ అండి, నాకు టిఫిన్ చేయడం రాదు. అలాగో షాప్కి వెళ్తున్నారు కదా, దారిలో ఎక్కడైనా టిఫిన్ బండి ఉంటే మీరు తినేసి నాకు కూడా పార్సల్ తెచ్చేయండి. ఇలా అయితే ఎలా చందని? ఇంటి పనంతా చేయడం నువ్వు కూడా నేర్చుకోవాలి. బయట తినడం అంత మంచిది కాదు. నాకొచ్చిన ఉప్మా నేను చేస్తాను, నువ్వు వచ్చి కనీసం గిన్నెలైనా గడుగు. అలా చాందిని ఇంట్లో ఏ పని రాక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో పెళ్లి కూతురికి మేకప్ వేసేందుకు బయటికి వెళ్లేసరికి దారిలో శ్యామల ఇంకా రవలి కనిపించి ఇలా అంటారు. ఏంటి చాందిని, ఇలాగైపోయావు? ఎండలో బట్టలు తూతున్నావా? ఇంకా నల్లగా తయారయ్యావు. ఓసే రవలి, ఈవిడి గారినవేనంటే ఆ కోమలి కోపం వచ్చేది. ఇప్పుడు ఆ ప్రేమలన్నీ ఏమయ్యాయో? మీరంతా కలుసున్నప్పుడు ఇంటి పనంతా నీ తోడుకోళ్ళ చేసేది. నువ్వు హాయిగా పనిచేసుకుంటా డబ్బులు సంపాదించుకునేదానివి. ఇప్పుడు ఇంటి పనులు కూడా చేయడం మొదలుపెట్టినట్టున్నావు. పూర్తిగా బక్కజిక్కిపోయావు. నా మాట విని మళ్ళీ మీరంతా ఒకే ఇంట్లో ఉండండి. అప్పుడు నీకు నీ పని తప్పుద్ది కదా అని ఉచిత సలహా ఇచ్చి శ్యామల, రవలి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత పొగరు వీళ్ళకి! నేను నల్లగా ఉన్నందుకు నన్ను ఎన్ని మాటలన్నారు. ఆ కోమలియే వీళ్ళని పంపించిందేమో నన్ను బాధ పెట్టమని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కోమలి ఎదురవుతుంది.
అక్క నీకోసమే ఇంటికెళ్ళాను, నువ్వు కనిపించలేదు. నువ్వు ఈరోజు టిఫిన్ తిన్నావో లేదో అని నీకోసం ఈ టిఫిన్ బాక్స్ తీసుకుని వచ్చాను. దయించి తీసుకో అక్క. చాలే నీ మొసలి కన్నీళ్లు. నన్ను బాధ పెట్టడానికి బోలెడని ప్రయత్నాలు చేస్తున్నావులే. నిన్ను నేనెందుకు బాధ పెడతానక్కా? సర్లే, నువ్వేమైనా నన్ను అనుకో, కానీ ఈ టిఫిన్ మాత్రం తిను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ టిఫిన్ నేనెందుకు తింటాను? అదిగో అక్కడ అడుక్కునే ఉంది కదా, ఆమెకిచ్చేస్తాను. భోజనం ఇచ్చావు, నువ్వేదైనా 3 వరాలు కోరుకో. ఆ మాటలు విన్న చాందిని తన మనసులో ఇలా అనుకుంటుంది. నేనేదో తినటానికి ఇష్టం లేక ఈవిడికిస్తే ఈవిడ నాకు 3 వరాలు ఇచ్చింది. నా పంట పండినట్లే. ధన్యవాదాలమ్మా. నాకున్న 3 కోరికలు విను. నల్లగా ఉన్న నేను తెల్లగా మారిపోవాలి. నా తోటి కోడలు కోమలి నల్లగా మారిపోవాలి. ఇక నా దగ్గర ఒక మాయా మేకప్ పౌడర్ ఉండాలి. ఆ పౌడర్తో నేను ఎవరికి మేకప్ వేసినా వాళ్ళు నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి. తదాస్తు. కానీ గుర్తుపెట్టుకో, నా మాయా ప్రభావం వాళ్ళని రంగు మార్చింది కనుక ఈ పౌడర్ నీపై మాత్రం పనిచేయదు. ముసలావిడ అలా చెప్పి మాయమైపోతుంది. వెంటనే చాందిని తెల్లగా మారిపోతుంది. తన ఇంట్లో పనులు చేసుకుంటున్న కోమలి ఏమో నల్లగా మారిపోతుంది. నేనిలా మారిపోయాను, ఆ కుళ్ళు బొత్తు కోమలి నల్లగా మారిందో లేదో చూసి రావాలి అనుకుంటూ కోమలి ఇంటికి వెళ్లి చూసేసరికి కోమలి నిజంగానే నల్లగా మారిపోతుంది. ఇదేంటి కోమలి, ఇట నల్లగా అయిపోయేవేంటి? ఏమో అత్తయ్య, నాకు తెలియట్లేదు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండేసరికి చాందిని ఆశ్చర్యపోతుంది. ఆ ముసలావిడ చేసిన మాయ పనిచేస్తుందిలే అనుకుంటూ తన బ్యాగు తెరిచి చూసేసరికి ఒక మాయా మేకప్ పౌడర్ ఉంటుంది. మోహన్ వచ్చి ఇలా అంటాడు. చాందిని, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇలా ఒంటికి సున్నం పూసుకున్నట్టు తెల్లగా మారిపోయావు. మేకప్ వేయటం అంత మంచిది కాదని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను కదా. ఇంటిని నీటిగా ఉంచమని చెప్పాను. ఇల్లంతా ఇలా చెల్లాచెదరు చేసేసావేంటి? ఆ మాటలు విన్న చాందిని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ మేకప్ పౌడర్ నాది కాదంటే ఖచ్చితంగా మాయా మేకప్ పౌడర్ అయి ఉంటుంది. దీన్ని ఉపయోగించవలసిన సమయం వచ్చేసింది అనుకుంటూ చాందిని ఆ పౌడర్ తీసి మోహన్పై విసిరేయగానే అతను స్తబ్దుడిగా నిలుచుని ఉండిపోతాడు. ఇంటి పనంతా నువ్వే చేయాలి, నా మీద అరవకూడదు. వెళ్ళి చీపురు కట్ట తీసుకుని ఇల్లంతా ఊడు. దాంతో ఎలా చెప్పిందో చాందిని మోహన్ అలా చేయటం మొదలుపెట్టాడు. ఆ పౌడర్ని తీసుకుని చాందిని సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది. ఆమెపై ఆ పౌడర్ కొంచెం విసిరి, అత్తయ్య, మీరు మీ బంగారానంతా నాకిచ్చేయండి. ఆ కోమలిని కొడుతూ ఉండండి. సూర్యకాంతం చాందిని చెప్పినట్లే చేస్తుంది. ఎందుకత్తమ్మ నన్ను కొడుతున్నారు? ఆపండి, ఆపండి అత్తమ్మ. చాందిని అదంతా చూసి సంతోషించి కోమలి మీద కూడా ఆ పౌడర్ చల్లుతుంది. కోమలి, నీ దగ్గరున్న బంగారం కూడా నాకిచ్చే, నీ ఆస్తి పత్రాలు కూడా నాకిచ్చే. నిన్ను నువ్వే కొట్టుకొని అత్తని కూడా బాగా కొట్టు. ఏం మాట్లాడుతున్నావక్క? నీ మత విన భ్రమించిందా? ఈ పౌడర్ చల్లటమేంటి, కొట్టమండమేంటి? ఇదేంటి, నా మాయ పౌడర్ నీపై పనిచేయడం లేదా? అనుకుంటూ అక్కడి నుండి చాందిని వెళ్ళిపోతుంది. అత్త ఇలా మారడానికి, నా రంగు మారిపోవడానికి, అక్క అలా తెల్లగావడానికి వెనుక ఏదో కారణం ఉంది. ఆ మాయా మేకప్ పౌడర్ వల్ల ఇదంతా జరుగుతుంది. దీన్నెలాగేమో ఈ కోమలి అందర్నీ ఎలాగైనా మార్చేసే ముందు నేను ఈ ప్రపంచాన్నంతటినీ నా మాయా మేకప్ ప్రభావంలోకి దించేయాలి అంటూ చాందిని కనిపించిన వాళ్ళందరిపైన మేకప్ పౌడర్ చల్లుతూ ఉంటుంది. అత్తమ్మా, అత్తమ్మా, ఆగండి, నన్ను కొట్టకండి. మీరు మాయా మేకప్ ప్రభావంలో ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారత్తమ్మా? ఇలా ఉండగా అక్కడికి రామారావు వస్తాడు. చూడండి మావయ్య, అత్తయ్యపై మాయా మేకప్ ప్రభావం ఉంది. అందుకని అత్తయ్య ఇలా ప్రవర్తిస్తున్నారు. రామారావు సూర్యకాంతాన్ని కొడుతూ ఉంటాడు. దీంతో కోమలి పరుగు పరుగున తన భర్త దగ్గరికి వెళ్తుంది. భర్త కూడా ఏమీ మాట్లాడకుండా డబ్బునంతా తీసుకెళ్లి చాందినికి ఇస్తూ ఉండడం చూస్తుంది కోమలి. ఇకప్పుడు బాధపడుతూ, అయ్యో భగవంతుడా, నేనేం చేయాలి? ఈ మాయా మేకప్ పౌడర్ అందరినిలా మార్చేసింది. ఇంతలో శుభ్రం చేస్తూ మోహన్ చాందిని యొక్క చీరల్ని, బంగారాన్ని, డబ్బుని అన్నిటినీ తీసుకుని ఎక్కడో పడేసొస్తాడు. అలా చాందిని వేసిన మాయా పౌడర్ రివర్స్ తిరిగి తననే బాధ పెట్టడం మొదలుపెట్టింది. అయ్యో, శుభ్రం చేస్తున్న పేరుతో నా బంగారాన్ని అంతటినీ తీసుకుని వెళ్ళి పాడేస్తున్నారేంటండి? ఇదేంటి, రాజేష్ డబ్బుతో పాటు ఇలా రోడ్డు మీదున్న చెత్తను కూడా మా ఇంట్లోకి తెచ్చిపెడుతున్నాడు. కోమలి, ఏదో ఒకటి చెయ్యి. ఈ మాయ నుండి మనం బయటపడాలి. ఆ భగవంతుణ్ణి మనిద్దరం ప్రార్థిద్దామక్కా అంటూ భగవంతుణ్ణి ప్రార్థించేసరికి వర్షం పడుతుంది. ఎక్కడి వాళ్ళక్కడే ఆగిపోతారు. హమ్మయ్య అనుకుంటూ చాందిని నిద్రలేస్తుంది. ఏంటి, ఇదంతా కళ? నిద్రలేచావా చాందిని? ఎప్పటి నుండో నిన్ను నిద్రలేపుతున్నా. నిన్న కోమలి చెప్పిందిగా నువ్వు ఎవరికో మేకప్ వెయ్యాలని. ఎల్లు, ఎల్లి పని చూసుకో.
ఇక జరిగిందంతా కళ అని తెలుసుకున్న చాందిని తన తోటి కోడలు కోమలి తన నుండి దూరం కాలేదని తెలుసుకుని ఆనందపడుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. రామాపురం అనే ఓ అందమైన ఊళ్ళో రామారావు అనే ఓ బట్టల వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇంకా అతని కొడుకులిద్దరికీ నాన్ వెజ్ కూరలంటే చాలా ఇష్టం. అసలు ఆ కుటుంబం వాళ్ళు కూరగాయలు సరిగా తినేవాళ్లే కాదు. ఒకనాడు రామారావు అతని భార్యతో ఇలా అంటున్నాడు. ఓసేయ్ కాంతం, మన ఊరి చెరువులో కొరమేం చేపలు పడ్డాయంట. వాటిని తెప్పించమని చెప్పాను. మేము వచ్చేసరికి వాటిని వండిపెట్టు. సరేనండి. ఒరే పెద్దాడా, నువ్వు దుకాణం నుండి వచ్చేటప్పుడు 1 కేజీ దానిమ్మ పండ్లు తీసుకుని రారా. నీ భార్య చాందినికి రక్తం తక్కువగా ఉందని నిన్నే డాక్టర్ అమ్మ చెప్పింది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను పండ్ల దుకాణానికి. మళ్ళీ చాందిని కోసం ఇప్పుడు వెళ్లాల్సి వస్తుంది అంటూ రామారావుతో పాటు తన ఇద్దరు కొడుకులైన మోహన్, రాజేష్ కూడా తమ బట్టల దుకాణానికి వెళ్తారు. కాసేపటికి చేపల పులుసు వండుతున్న సూర్యకాంతం, చాందిని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటత్తమ్మా, ఎప్పుడు ఇలా నీసుకూరలు వండితే ఎలాగా? అప్పుడప్పుడు ఆకుకూరలు, కూరగాయలు కూడా వండితే మన ఆరోగ్యానికి మంచిది కదా. అమ్మా చాందిని, ఈ మాట నేను గత 30 ఏళ్ళగా చెప్తానే ఉన్నా. ఎవరైనా నా మాట వింటేగా. మీ మామగారే కాదు, నా కడుపుని పుట్టిన పిల్లలు కూడా ఆ నీసుకూరల పిచ్చిలోనే బ్రతుకుతున్నారు. ఏలన్న మార్చలేక వదిలేశా. నువ్వు నాకంటే అమాయకురాలివి. నువ్వు వీళ్ళని అస్సలు మార్చలేవు. పోనీలేండి అత్తమ్మ, రాజేష్కి వచ్చిన భార్య అయినా వీళ్ళని మార్చేలా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం అనుకుంటూ వంట పూర్తి చేస్తారు. ఈలోగా దుకాణానికి వెళ్లిన వాళ్ళు తిరిగొస్తారు. అమ్మా చాందిని, మీ అత్తయ్య చికెన్ కూర బాగా వండకపోవచ్చు గాని చేపల పులుసు మాత్రం అద్భుతంగా చేస్తుంది. హా, అవును నాన్నగారు, మటన్ బిర్యానీ కూడా అమ్మ బాలేగా చేస్తుంది. చికెన్ అంటే గుర్తొచ్చింది. మొన్న నేను చికెన్ దుకాణానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి చికెన్ అమ్మేవాణ్ణి నానా తిట్లు తిట్టింది. జీవహింస తప్పని, అలాంటి హింసనే వృత్తిగా మలుచుకోవటం మహాపాపమని క్లాస్ పీకింది. ఆమె మాటలు విన్నంతసేపు నాకు కూడా తను చెప్పింది నిజమే అనిపించింది. చికెన్ కూడా మనలాంటి ఒక ప్రాణే కదా, దాన్ని మనం తినటం ఏంటి అనుకున్నాను. ఓహో, అలా అయితే నువ్వు ఇక మీదట నాన్ వెజ్ తినడం మానేస్తున్నావు అన్నమాట. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నాన్ వెజ్ తినడం మానేయటం అంటే అసలు నేను తిండే మానేయటం అని అర్థం. అలా నవ్వుకుంటూ వాళ్ళంతా భోజనం చేస్తారు. భోజనం అయ్యాక మగవాళ్లంతా తిరిగి దుకాణానికి వెళ్ళిపోతారు. తిన్న గిన్నెల్ని తోముతూ అత్తాకోడలిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. అత్తయ్య, ఇందాక మీరు విన్నారా రాజేష్ ఏమన్నాడో? ఆమె మాటలు వింటున్నప్పుడు రాజేషు నాన్ వెజ్ తినడం మానేద్దాం అనుకున్నాడంట. ఆమె గనక మన ఇంటికి సరైన కోడలు. నేను కూడా అలాగే అనుకుంటున్నానే చాందిని. నువ్వు వాళ్ళ మాటలే విన్నావు కదా. ఆ విషయం చెబుతున్నప్పుడు ఆడి కళ్ళలో సిగ్గు అయితే నేను గమనించా. నాకు తెలిసి రాజేష్కి ఆ పిల్ల బాగా నచ్చుంటది. ఇంతలోనే వాళ్ళ దగ్గరికి కోమలి వస్తుంది. నమస్తేనండి, నేను ఎన్జీఓలో వర్క్ చేస్తున్నాను. మీరు తోముతున్న గిన్నెలో ఉండే ఎంగిలి బట్టి చెప్పొచ్చు మీరు ఎన్ని జీవుల్ని ఈరోజు హింసించుకుని తిన్నారన్నది. ఆడవాళ్ళయ్యుండి మీరిలాంటి జీవహింసని అరికట్టకుండా అనారోగ్యమైన నాన్ వెజ్ కూరల్ని వండి పెట్టడం తప్పు కదండి. మేమి అంతగానో చెప్పి చెప్పి ఇసిగిపోయామమ్మా. తిండమైనా మానేత్తం అంటున్నారే గాని ఈ నాన్ వెజ్ని మాత్రం మానలేకపోతున్నారు మా ఇంట్లో వాళ్ళు. మీరొక్క నిమిషం ఆగండి అత్తమ్మా. నీ పేరేంటమ్మా? నిన్నెప్పుడు ఇక్కడ చూసింది లేదు. ఊరికి గాని కొత్తగా వచ్చావా? నా పేరు కోమలి. ఇదిగో మీ పక్కింట్లోకి ఈ మధ్యనే మారాము. నాన్నగారి ఉద్యోగరీత్యా ఈ ఊరికొచ్చాం. ఈసారి ఎప్పుడైనా వీలు చూసుకుని మా ఇంటికి రండి. అలాగే ఇలాంటి నాన్ వెజ్ కూరల్ని వండకండి అంటూ కోమలి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అత్తమ్మ, రాజేష్ మనసులో ఉన్న అమ్మాయి ఎవరో మనం కనిపెట్టేశాం. ఈ అమ్మాయి మన ఇంటికి కాబోయే చిన్న కోళ్ళం. అవునా? ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా తెలివైన దానివే పెద్ద కోళ్ళ. ఆ మరునాడు రాజేష్ దుకాణానికి వెళ్తూ ఉండగా ఓ చిన్న పిల్లాడికి పుస్తకాలు, కొత్త బట్టలు కొనివ్వటం చూసిన కోమలి రాజేష్ని అభినందిస్తుంది. మీరు చాలా గ్రేట్ అండి. ఈ కాలంలో డబ్బులేని వారు ఎవరూ లేరు. కాని ఎవరైనా సరే మీలాగా ఇలాంటి మంచి పనులే చేయరు. నేనేం మరీ మీలా అంత మంచివాణ్ణి కాదులేండి. నాన్ వెజ్ లేకపోతే నాకు ముద్దే దిగదు. మీరు చెప్పినా కూడా నేను మానలేకపోతున్నాను. మారాలి అనే ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం. మెల్లగా ఈ అలవాటు దానంతట అదే పోతుందిలేండి. అలా రాజేష్ ఇంకా కోమలి స్నేహితులుగా మారిపోతారు. వారి స్నేహం కొద్ది కాలం అయ్యేసరికి ప్రేమగా మారి పెద్దల ఒప్పందంతో వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు.
కాంతం, నా స్నేహితుడొకడు కోళ్ల ఫారం పెడుతున్నాడంట. నేను 10 కేజీల చికెన్ ఇంటికి తెచ్చి ఇవ్వమని చెప్పాను. మేం వచ్చేసరికి చికెన్ బిర్యానీ చేసి సిద్ధంగా ఉంచు. అదేంటి మామయ్య, రోజు ఇలా నాన్ వెజ్ కూరలే తింటే ఆరోగ్యంగా ఎలా ఉంటారు? ఆరోగ్యం ఎవరికి కావాలి కోమలి? రుచికరమైన భోజనం ఉండాలంతే. నీకు చికెన్ వండటం రాకపోతే మీ అక్క దగ్గర నేర్చుకో. తను చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది. నువ్వు కూడా లొట్టలేసుకుని తింటావు. అన్నయ్య, తను నాన్ వెజ్ తిందన్నయ్య. సర్లే కోమలి, నీకోసం నేను వచ్చే దారిలో కర్రీ పాయింట్ దగ్గర ఏదైనా వెజ్ కర్రీ తెచ్చి పెడతానులే. ఏం అక్కర్లేదండి, నేను కూడా ఈరోజు మీతో పాటు బిర్యానీ తింటాను. అది అలా రామ్మా దారికి అనుకుంటూ తన కొడుకులతో పాటు దుకాణానికి బయలుదేరతాడు రామారావు. అదేంటి కోమలి, నువ్వే ఇంటోళ్ళందరినీ మారుస్తావని నేను అత్తయ్య నీ మీద నమ్మకం పెట్టుకున్నావు. నువ్వేంటి వాళ్ళలాగా మారిపోతున్నావు? నువ్వే వాళ్ళ దారిలోకి వెళ్తున్నావంటే వాళ్ళని మార్చడం ఇంకెవరి వల్ల కాదు. ఆగండి, తొందరపడకండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయమన్నారు పెద్దలు. వాళ్ళు మన మాట వినరని మొరాయిస్తే వాళ్ళ దారిలోకి మనం వెళ్ళినట్లు వెళ్ళి ఎదుటివారిని మన దారిలోకి తెచ్చుకోవాలి. ముందు ఆ చికెన్ వాళ్లకి ఫోన్ చేసి చికెన్ వద్దని చెప్పండి, మిగతాదంతా నేను చూసుకుంటా అనుకుంటూ కోమలి రైతు బజార్కి వెళ్లి తాజా కూరగాయలు తీసుకొస్తుంది. ఇదేంటి కోమలి, ఇన్ని కూరగాయలు తీసుకొచ్చో? ఇన్ని ఎవరికి? ఇంకెవరికి? మన ఇంటోళ్ళకే. అమ్మా కోమలి, నీకు తెలీదు, మన ఇంట్లో మగాళ్ళు అసలు కూరగాయలే మొట్టరు. మీరేం కంగారు పడకండి అత్తమ్మా, వీటిని నేను ముందు ఉడికించి శనగపిండిలో కలిపి చికెన్ ముక్కలా తయారు చేస్తాను. వాటితో చేసిన బిర్యానీ తింటే వాళ్ళు చికెన్నే మర్చిపోతారు అంటూ ఏదేదో చేసి మొత్తానికి కూరగాయలతోనే బిర్యానీ చేసేస్తుంది కోమలి. అద్భుతంగా ఉంది కోమలి, అచ్చు చికెన్ బిర్యానీలాగే ఉంది. ఇంతలో దుకాణానికి వెళ్లిన మగవారంతా ఇంటికొస్తారు. కోమలి చేసిన చికెన్ బిర్యానీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. దీంతో కోమలి రోజు రైతు బజార్కి వెళ్లి తాజా కూరగాయల్ని తీసుకొస్తూ రకరకాల వంటల్ని కూరగాయలతోనే నాన్ వెజ్ స్టైల్లో చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెడుతూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కోమలి, నువ్వు మా అమ్మ వదినల కంటే చాలా బాగా వంట చేస్తున్నావు. కోమలి, నువ్వు బాగా వంట చేయడమే కాదు, నీ చేతిలో ఏదో మాయుందమ్మా. ఈ మధ్య తిన్న వెంటనే భోజనం త్వరగా అరిగిపోతుంది తెలుసా? అవును కోమలి, నాకు కూడా ఇంతకుముందు గ్యాస్ట్రిక్ పెయిన్ ఉండేది, అది ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. మరేమనుకుంటున్నారు, కోమలినా మజ్జాక? మనందరం ఇష్టంగా భోంచేయాలని ఆమెంతో కష్టపడుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఒకరోజు కోమలి రైతు బజార్లో కూరగాయలు కొని ఇంటికి తిరిగొస్తూ ఉంటుంది. ఏదో పనుండి రామారావు అతని 2 కొడుకులు త్వరగా ఇంటికొచ్చేస్తారు. ఏంటమ్మా కోమలి, అన్ని కూరగాయలు తెచ్చావు, మన ఇంట్లో అవన్నీ ఎవరు తింటారు? అవును, నువ్వు కూడా ఎలాగూ మాలాగే నాన్ వెజ్ తింటాం అలవాటు చేసుకున్నావు కదా, ఈ కూరగాయలన్నీ ఎందుకు? మామయ్య, మీ ముగ్గురు దగ్గర నేనొక రహస్యాన్ని దాచాను. ఇన్నాళ్లుగా మనం తింటున్నది నాన్ వెజ్ భోజనం కాదు. ఈ తాజా కూరగాయల్ని నేను రకరకాలుగా కట్ చేసి నాన్ వెజ్ కూరలా తయారు చేస్తున్నాను, అంతే. ఎందుకమ్మా అలా చేస్తున్నావు? కడుపు నిండా తినటానికి ఏం తింటే ఏంటి? ఏది పడితే అది తినకూడదు మావయ్య. మీరే అన్నారు కదా, నేను వండిన వంటలు తిన్నప్పటి నుండి త్వరగా అరుగుతుంది అని. బావగారు, మీరు కూడా చెప్పారు కదా మీ గ్యాస్ట్రిక్ పెయిన్ తగ్గింది అని. ఇవన్నీ తాజా కాయగూరలు. వీటిని తినటం వల్లే మీకు ఇలా జరిగింది. మీరు గమనించినట్లయితే మీరు ఈ కాయగూరలు తిన్నప్పటి నుండి ఇంకా ఎక్కువసేపు దుకాణంలో పనిచేయగలుగుతున్నారు. అది కాయగూరలకున్న పవర్. నిజమేనమ్మా, ఇన్నాళ్ళు మీ అత్త మీ తోటికోడలు మమ్మల్ని మార్చడానికి ఎంతో ప్రయత్నించారు గాని నువ్వు మాత్రం తెలివిగా మమ్మల్ని మార్చేశావు. 100కి 100 పాళ్ళు రుచిగా ఉంటే ఏదైనా తింటామమ్మా, రుచిగా ఉండటం మాత్రం కావాలి. అలా హాయిగా ఆ కుటుంబం అంతా కాయగూరల్నే భోజనం చేయడం మొదలుపెట్టారు. మనం కూడా తాజా ఆకుకూరల్ని కాయగూరల్నే తిందాం, ఆరోగ్యంగా ఉందాం. అప్పుడప్పుడు నాన్ వెజ్ తిన్నా కూడా రోజు కాయగూరలు తింటూ ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.